దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ 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 అంకుల్, నెంబర్ ప్లేట్ని ఫోటో తీశాను. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వాటర్ ఏమైనా తాగుతారా? తాగుతా. ఇదిగోండి అంకుల్ వాటర్. కర్చీఫ్ తీసుకోండి అంకుల్. వీడికి వెటకారం 1000 రెట్లుంది, అంతకంటే వేగం కూడా ఉంది. ఆ వేగాన్నే వీడు వెరైటీగా వాడుకుంటూ వేరే వాళ్ళ వస్తువుల్ని వేటాడేస్తూ ఉంటాడు. వీడి పేరే వెరైటీ వెంకట్. వీడికి కన్ఫ్యూజన్ కాస్త ఎక్కువ. ఆ కన్ఫ్యూజన్తోనే అందరినీ అయోమయంలో పడేసి వాళ్ళ జేబుల్ని ఖాళీ చేస్తుంటాడు. ఒక్కోసారి ఆ కన్ఫ్యూజన్తోనే దొరికిపోతుంటాడు కూడా. వీడి పేరే ఫ్రెంచ్ ఫ్రాన్సిస్. వాడి వేగాన్ని వీడి కన్ఫ్యూజన్ని కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే క్లియర్గా క్లారిటీగా కన్నాలు వేసే కంత్రిగాడు. వీడి పేరే రాబరీ రాజేష్. వీళ్ళు ముగ్గురు కన్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వాళ్ళు ఈ మహానగరం. అవ్వా ఏంద్రా ఇది? మీరు మనుషులేనారా? ఫ్యామిలీలో కొంపలు రాబోయ్ లేవురా బాయ్ లేవురి. ఏంటి బాబాయ్ నీ లొల్లి పొద్దునే ఇలా ఎవరైనా పడుకుంటారా? అయినా ఈ సౌండ్స్ ఏంట్రా? ఈ సౌండ్స్ ఇంటే మంచం మీద ముసలలో కూడా మూడు వస్తుంది. లేవురా బాయ్ లేవురి. ఏంటి బాబాయ్ పొద్దునే దర్శనం ఇచ్చావు? అరే పెన్ను పోయిందిరా, ఆ పెన్ను తెస్తే. పెన్ను పోవడం ఏంటి బాబాయ్? చిన్నపిల్లలాగా చెప్తున్నావు. 10 రూపాయలు పెడితే కొత్త పెన్నే వస్తుంది కదా బాబాయ్, దానికి పొద్దున్నే లేపాలా? పెన్నే కదని చీపుకు తీసేయకండ్రా. ఆ పెన్ను తెస్తే 2 లక్షలు ఇస్తా. 2 లక్షలా? 2 లక్షలా? 2 లక్షలేరా? దేవుడు బాబాయ్ నువ్వు. బాబాయ్ లోపలేం వేసుకోవాలి? తూని యాదవా. ఇప్పటిదాకా చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ బతికాం. అలాంటిది మాకు 2 లక్షలు ఇస్తా అన్నావు. నువ్వు రాజువయ్యా. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఏమైందిరా? పాడండిరా, బాగుంది. పాట పాడేది గొప్పల గురించి, నీలాంటి చెత్త వాళ్ళ గురించి. అబ్బా ఇంతకీ పెన్ను మ్యాటర్ అంటే చెప్పాబాయ్. ఆ పెన్ను ఎమ్మెల్యే సోమరాజుది. సోమరాజుకి వాళ్ళ స్వామీజీ గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ పెన్ను అంటే సోమరాజుకి చాలా ఇష్టం. ఎవరికి ఇవ్వడు. ఆ పెన్ను తెస్తే 2 లక్షలు ఇస్తా. అదిరా పెన్ను మ్యాటర్. పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా బాబాయ్. ఆ పెన్ను గురించి కంప్లైంట్ ఇస్తే ఎమ్మెల్యే పరువు పోతుందిరా. పెన్ ఎలా ఉంటుంది బాబాయ్? ఆ పెన్ని గోల్డ్తో చేశారా. ఆ పెన్నుని వాట్సాప్లో పంపిస్తాను చూడండి. మీరు ఆ పెన్ను అమ్మాలనుకుంటే ₹10 కూడా రాదు. ఎందుకు బాబాయ్? ఆ పెన్ను ఎమ్మెల్యేదని అన్ని గోల్డ్ షాపులు తెలుసురా. మీకు 1 రోజులు టైం ఇస్తున్నా. 1 రోజులు ఎందుకు బాబాయ్? వారం రోజులు ఆ పెన్ను చేతిలో ఉంటుంది. ఇప్పుడే మా దొంగల వాట్సాప్ గ్రూప్కి ఈ ఫోటో షేర్ చేస్తా. మీ ఎమ్మెల్యేని 5 లక్షలు రెడీ చేసుకోమని. 5 లక్షలు ఏంట్రా? డీల్ 5 లక్షలని నాకు తెలుసు.
3 మాకు 2 నీకు. డీల్ ఓకేనా? అలా కాదురా. నేను డీల్ మారితే డిస్కౌంట్లు ఉండవు, ఓన్లీ డిస్టెన్సే. బాయ్, రండిరా. సారీ సార్, నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ. ఐఎమ్ దివ్య. సూర్య. ఎవరు వాళ్ళు మీ వెంట పడ్డారు? తెలీదు సార్. ఏం చేస్తుంటారు మీరు? బ్యాంక్ ఎంప్లాయీ. మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అవడం వల్లనే వాళ్ళు మీ వెంట పడ్డారు. అవునా? హే భగవాన్, ఈ సమాజంలో బ్యాంకులకే సెక్యూరిటీ లేదనుకుంటే బ్యాంకులో పనిచేసే ఇలాంటి అమ్మాయిలకు కూడా సెక్యూరిటీ లేదు. ఈ అమ్మాయికి నేనున్నా. ఎవరు సార్ మీరు? ఈ ఏరియాలో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ ఏరియా కొత్తగా వచ్చిన ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇగే ఇగే. ఏంటి అర్థం కాలేదా? అయితే నీకు డైలాగ్ చెప్పాల్సిందే. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4 సింహాలు సూర్య. సారీ సార్, మిమ్మల్ని పోలీస్ అనుకోలేదు. భయపడకు, వాళ్ళకే నేను పోలీసుని, మీలాంటి వాళ్ళకి కామన్ మ్యాన్ని. అంటే మీరు పోలీస్ కాదా? అబ్బా, నేను అండర్ కవర్ లో ఉన్న పోలీసునమ్మా. ఎక్కడ మీ ఇల్లు? నేను హాస్టల్లో ఉంటాను సార్. అంటే మీ పేరెంట్స్ లేరా? వాళ్ళు ఊర్లో ఉంటారు. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు సార్? డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ సూర్య. ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇది నా నెంబరే, సేవ్ చేసుకోండి. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి. ఓకే సార్. హాస్టల్ దాకా డ్రాప్ చేయనా? లేదు సార్, మా హాస్టల్ పక్కనే, నేను వెళ్తాను. బాయ్ సార్. బాయ్. ఎంత ఎతికినా దొరకలేదురా. దొరికిద్దిలేరా, బాధపడకండి. ఎవరు? బాబాయ్ రా. లిఫ్ట్ చేసి చెప్పు ఏదో ఒకటి. ఏం చెప్పాలరా? లిఫ్ట్ చే. హలో, ఏరా వాడు ఫోన్ బిజీ వస్తుందేంటి? ఇప్పుడు వినపడుతుంది. చెప్ బాబాయ్. పెన్ ఎప్పుడు ఇస్తారా? బాబాయ్ ఒక 3-4 రోజుల్లో ఇచ్చేస్తాం బాబాయ్. తేడా వస్తే తాట తీస్తా బిడ్డ. బాబాయ్ ఫోన్ చేశాడ్రా. ఏమన్నారా?
ఇదిగో చూడు, కనిపించిన పెన్లన్నీ దొంగతనం చేసుకొచ్చాం. నువ్వేమో అమ్మాయితో సొల్లు మాట్లాడుతూ ఖాళీగా తిరుగుతున్నావు. ఆ అమ్మాయి ఎవరో కూడా నీకు తెలియదు. ఆ అమ్మాయి గురించి నీకు అనవసరం రా. బాబాయ్ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. పెన్ ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నాడు. 2-3 రోజులు ఇస్తామని చెప్పు. దాంతో గాలి తిరుగులు తిరుగుతుంటే ఎలా తెస్తావురా నువ్వు? ఎక్కువ మాడమాక. అది నీ లవర్ ఆరా, వాడుకొని వదిలేసేదానికి ఎందుకురా నీకంతా? రాయ్. రే, మామా మామా ఎందుకు మామా? వద్దు వద్దు మామా, వద్దు. అసలు పెన్నుందా? బాబాయ్ మనతో ఆడుకుంటుండా? పెన్ను గురించి వాడంత క్లియర్గా చెప్పాడంటే పెన్ను ఉంది, అది ఎక్కడుందో తెలీదు. హాయ్. హాయ్. ఏంటి ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు? ఈరోజు నా బర్త్డే కాదే. నేను గిఫ్ట్గా ఇస్తున్నా, తీసుకోండి. గిఫ్ట్ బాగుంది. నా లవ్కి సింబాలిక్గా ఇచ్చాను. ఐ లవ్ యూ. మీరు నన్ను లవ్ చేస్తుంటే నాకు ఏదైనా గిఫ్ట్గా ఇవ్వండి. రా వెంకట్. 2 రోజుల నుంచి ఏమైపోయినా మామా? మామ మొన్న జరిగిన దానికి ఏం ఫీల్ అవ్వద్దురా. పర్లేదురా. సరే, రా వెంకట్, బాబాయ్కి ఫోన్ చేయి. పెన్ను దొరకలేదని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే ఇంకో ఐ గాట్ ఇట్. మామా, నువ్వు కేవ్ కేక మామా. Yes, 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 yeah, yes, yeah, yes, 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 yes. yes. నువ్వు బాబాయ్కి ఫోన్ చేయి. Yes. అవును, నీకెలా దొరికింది? ఓయ్, గిఫ్ట్ బాగుందన్నావు, నేను నచ్చాను లేదు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నా దగ్గర గిఫ్ట్ ఏం లేదు. ఉన్నప్పుడు చెప్తాను. గిఫ్ట్ అంటే ఏ గోల్డో ప్లాటినమో ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్స్ కాదు. నీ చేత్తో ఏ పెన్సిలో, పేపరో, ఫ్లవరో, పెన్నో, ఎనీథింగ్ ఏది ఇచ్చినా తీసుకుంటా. ఐ ఈ పెన్ ఎక్కడ కొన్నావు? నీ కొనలేదు, దొరికింది. ఎక్కడ దొరికింది? ఎమ్మెల్యే సోమరాజు ఇల్లు తెలుసా? తెలుసు. వాళ్ళ ఇంటి వెనకాల పార్క్ ఉంది. నేను బ్యాంక్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఈ పెన్ను దొరికింది. చాలా థ్యాంక్స్ నాకు ఈ పెన్ గిఫ్ట్గా ఇచ్చినందుకు. ఆ పెన్ను అమ్మాయి దగ్గర ఉందని నీకెలా తెలుసు? మనం ఎమ్మెల్యే ఇంటి దగ్గర పెన్ను కోసం వెతుకుతుండగా నేను పక్కనే ఉన్న బ్యాంక్కి మనీ డిపాజిట్ చేద్దామని వెళ్ళా. అప్పుడు ఆ అమ్మాయి పెన్తో రాయడం చూసా. అలా అమ్మాయిని ట్రాప్ చేశారా? చెప్పరా. హలో, బాబాయ్ పెన్ రెడీ, డబ్బులు రెడీయా? ఎక్కడరా? రూమ్లో. ఎప్పుడొస్తున్నారు? 10 నిమిషాల్లో వస్తా. సరే బాబాయ్.